హలో ఎవ్రీవన్. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి, మా హౌస్ ఓనర్ వల్ల అమ్మాయి మ్యారేజ్కి వెళ్ళాము అని. ముందుగా స్టార్టింగ్లోన ఆ వినాయకుని పెట్టి ఈ విధంగా డెకరేట్ చేశారు. ఆ తర్వాత లోపలికి ఎంట్రీ ఇచ్చేసామండి. లోపలికి వెళ్ళేసరికి ఫోటోషూట్ అయితే జరుగుతుంది. ఈ విధంగా ఫోటోషూట్ జరుగుతుందండి. ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుకి గిఫ్ట్లు ఇస్తూ ఫోటోషూట్ తీసుకుంటూ ఆశీర్వాదాలు ఇస్తూ ఈ విధంగా ఫోటోషూట్ జరుగుతుంది. ఈ లోపల మా హౌస్ ఓనర్ వాళ్ళ పెద్దలుడు మా కింద ఫ్లోర్లోనే ఉంటారు. అతను వచ్చి కలిసి మీట్ అయ్యారు. మా అతనితో మాట్లాడుతూ చిన్న చిన్న క్లిప్స్ తీసి మాట్లాడాము. ఆ తర్వాత ఇలా వచ్చే మొత్తంగా ఒకసారి వీడియో తీసానండి. వాళ్ళకి ఒక మెమొరీగా ఉంటుంది కదా. ఒక్కొక్కరుగా వచ్చి వాళ్ళ బంధువులు, ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారు. ఆ తర్వాత ఈ లోపల మా అపార్ట్మెంట్ వాళ్ళు కూడా వచ్చారంట. మాకన్నా ముందే వచ్చారు. మేము చూసేసరికి కొంచెం లేట్ అయిపోయింది. మేము ముందు పెళ్ళికూతురు దగ్గరికి వెళ్ళిపోయాం కదా. ఆ తర్వాత వీళ్ళని కూడా మీట్ అయ్యాము. కొంచెం సేపు వీళ్ళతో మాట్లాడుతూ ఫన్నీ జోక్స్ వేస్తున్నారు. వాళ్ళందరితో కొంచెం టైం స్పెండ్ చేసామండి. టైం స్పెండ్ చేసి కొంచెం చిన్నగా వీడియోలు, ఫొటోస్ కూడా తీసుకున్నాము. లాస్ట్లో అయితే మాత్రం ఫొటోస్ని యాడ్ చేస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అందరితో కలిసి ఈ విధంగా ఎంజాయ్ చేసాము. చాలా బాగా జరిగింది. చాలా రోజుల తర్వాత మా అపార్ట్మెంట్లోనే ఫంక్షన్స్ జరుగుతుంటాయి. ఇలా బయట ఫంక్షన్లో మీట్ అవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం కదా. అందుకు చాలా హ్యాపీగా అందరూ ఫీల్ అయ్యారు. ఆ తర్వాత ఇంకా డిన్నర్ టైం కూడా అయిపోతుంది. అందుకు మేము ఇంకా డిన్నర్ కూడా ఇంకా స్టార్ట్ అయిపోతున్నాము. డిన్నర్ స్పెషల్ ఏంటి అనేది, ఏమేమి పెట్టారు అనేది నెక్స్ట్ కంటిన్యూషన్ వీడియోలో పెడతాను. ఇలా బయటకు వచ్చి డిన్నర్కి వెళ్తామన్న టైంలోన అందరూ ఫొటోస్ బయట కూడా డెకరేషన్ చేశారు కదా, అక్కడ ఫోటోషూట్ చేసుకుంటున్నారు. మేము కూడా ఇలా ఫొటోస్ దిగాము అందరితో, మా అపార్ట్మెంట్ వాళ్ళతో. తర్వాత నేను మా వారు కలిసి, ఆ తర్వాత మొత్తం టోటల్ అపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఒక 2-3 పిక్స్ అయితే మాత్రం తీసుకున్నామండి. ఇదేనండి మొత్తం మా అపార్ట్మెంట్ వాళ్ళందరం కలిసి తీసుకున్న పిక్కు. ఈ విధంగా ఆ రోజైతే మాత్రం జరిగింది ఫ్రెండ్స్. మరి మీకు వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, ఫాలో కూడా చేయండి.